ఈరోజు మన వీడియోలో ఆవకాయనైతే తయారు చేస్తున్నాం. మామిడికాయలతో స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఆవకాయ మాత్రం సూపర్ వచ్చింది. టేస్ట్ చాలా బాగుంది నిజంగానే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియా. ఈరోజు మన వీడియోలో ఆవకాయనైతే తయారు చేస్తున్నాం మామిడికాయలతో. ఈ సమ్మర్ సీజన్లో ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆవకాయ చేస్తారు కాబట్టి మా ఇంట్లో నేను ఆవకాయ అయితే చేస్తున్నాను. మా అన్న అయితే చెట్టుకి ఫ్రెష్గా అయితే ఈ మామిడికాయని కోసుకొచ్చాడు. ఇంకొక ఎక్కడ పోయింది అనుకోమాకండి, ఇంకొక ఊడిపోయింది ఊపటంతో. ఇక ఆవకాయ చేయడం మొదలు పెడదాం. నేను ఇక్కడ కేజీ మామిడికాయలు అయితే తీసుకుంటున్నా. వీటిని ఫస్ట్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ మామిడికాయలకి పైన జిగురు మొత్తం నీట్గా తీసేసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకోవాలి మామిడికాయలని అయితే నీట్గా వాష్ చేసుకొని ఇందులో అయితే పెట్టేసుకోండి విడిగా. ఇప్పుడు వీటిని పొడి గుడ్డతో నీట్గా తుడుచుకోవాలి. ఆవకాయ చేసేటప్పుడు మామిడికాయలకు కానీ మన చేతికి కానీ ఎటువంటి చెమ్మ లేకుండా తుడుచుకోవాలండి. అప్పుడే ఆవకాయ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నిల్వ కూడా చాలా రోజులైతే ఉంటుంది. ఎక్కడ చెమ్మ అనేది లేకుండా నీట్గా ఇలా తుడిచేసుకొని ప్లేట్ని కూడా ఈ తుడిచిపెట్టుకున్న మామిడికాయని ఇందులో పెట్టేసుకొని మా అమ్మ చేత అయితే ముక్కలు అయితే కొట్టించుకుంటున్నాను. మామిడికాయలని నేను ఇక్కడ మా అమ్మ చేత మీడియం సైజులో అయితే కొట్టించుకున్నాను. ఈ మామిడికాయలకి ఇక్కడ ఈ పేపర్ లేయర్ మాదిరిగా స్కిన్ అయితే ఉంటుందండి. దీన్ని అయితే తీసి పక్కన పడేయాలి. చూసారు కదా, ఇలాంటి పేపర్ లాంటి ఈ తోలుని అయితే పక్కన పడేయాలి. మామిడికాయ ముక్కలకి ఇక్కడ ఉన్న స్కిన్ అయితే తీసేసిన తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని నీట్గా క్లాత్తో ఇలా క్లీనింగ్ చేసుకొని ఇంకో బౌల్లో కానీ ఇంకో దాంట్లో కానీ వేసుకోవాలండి పక్కన. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మామిడికాయ ముక్కలన్నిటినీ ఇలా నీట్గా తుడిచేసుకొని తీసేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్లో నీళ్ళు అనేటివి తగిలితే ఆవకాయ అనేది చెడిపోతుందండి త్వరగా. నెల కూడా ఉండదు, ఒక వారంలోనే చెడిపోతుంది ఆవకాయ అనేది. ఎటువంటి నీళ్లు కానీ చెమ్మ కానీ తగలకుండా ఈ ఆవకాయ అయితే చేసుకోవాలి. నేను ఇప్పుడు మామిడికాయ ముక్కలను అయితే కొలతేసుకున్నాను. నేను ఆల్రెడీ కొలతేసుకున్నాను. నాకు ఇక్కడ ఈ మామిడికాయ ముక్కలు 3 పట్లు అయితే వచ్చాయండి. కేజీ మామిడికాయలు. ఇలా పూర్తిగా మామిడికాయలను అయితే ఇట్లాంటి బౌలు, ఒక చిన్న బౌల్ ఒకటి తీసుకొని దీంతో అయితే కొలతేసుకోవాలి. మామిడికాయ ముక్కల్ని ఇలా నీట్గా కొలతలు వేసుకొని నీట్గా తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీటిని ఆయిల్ అయితే పోసుకోవాలి. దీంట్లో నేను ఇక్కడ శనగ నూనె అయితే తీసుకుంటున్నాను. మీరు ఇందాక మామిడికాయ ముక్కల్ని దేంతో అయితే కొలతేసుకుంటారో దాంతో శనగ నూనె అయితే పోసుకోవాలి, 1 కప్పు. మీరు కొలతేసుకునేటప్పుడు 3 కప్పుల మామిడికాయలకి 2 కప్పుల ఆయిల్ అయితే సరిపోతుందండి. ఇప్పుడైతే నేను 1 కప్పు ఆయిల్ అయితే వేసాను. మళ్ళీ ఆవకాయ కలుపుకునేటప్పుడు ఇంకొక కప్పు అయితే వేస్తాను. మామిడికాయల్లో ఆయిల్ అయితే పోసుకున్నాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపుని అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు
అంతా నీట్గా కలుపుకోవాలండి. మామిడికాయ ముక్కలకి నూనె అనేది బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ ఆవకాయని చేత్తో కూడా కలుపుకోవచ్చండి ఇలా మామిడికాయలకి, కానీ నేను ఇక్కడ గెంటితో అయితే కలుపుకుంటున్నాను. మళ్ళీ ఇలా మామిడికాయ ముక్కలను అయితే ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఆయిల్లో ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఆవకాయకి కావాల్సిన పొడులను అయితే తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం ఆవకాయలోకి ఆవపిండిని అయితే చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 250 గ్రాముల ఆవాలను అయితే తీసుకొని వీటిని వేయించుకుంటున్నాను. ఆవాలు చిట్టుపట్టలాడేంత వరకు బాగా వేపుకోవాలి. ఆవాలు ఇలా బాగా చిట్టుపట్టలాడి బాగా వేగిపోయిన తర్వాత ఈ ఆవాలను అయితే పక్కకు తీసేసుకోవాలి. ఆవాలను వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల మెంతులను అయితే వేసుకొని వేయించేసుకోండి. ఆవాలని మెంతుల్ని ఇలా బాగా వేయించుకున్న తర్వాత వీటిని విడివిడిగా మిక్సీకి అయితే పట్టుకోవాలి. నేను ఆవు పిండి మెంతుపిండి అయితే వేసేసుకున్నానండి మిక్సీకి. ఇవి రెండు వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ 3 తెల్లగడ్డలను అయితే పొట్టొల్చి నీట్గా అయితే ఒలిచి తీసుకున్నాను. ఆవకాయ చేసుకునే దానికి కలుపుకోవడానికి వెడల్పైన గిన్నెను అయితే తీసుకొని ఇందులో ఆవకాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పుని అయితే మిక్సీకి పట్టుకున్నాను. ఈ కల్లుప్పుని ఇందాక మనం ఆయిల్ కొలుచుకున్న బౌల్లోనే ఉప్పు అయితే సరిపోతుందండి. ఇంత ఉప్పు అయితే సరిపోతుందండి 1 కేజీ ఆవకాయకి. ఇప్పుడైతే ఈ ఉప్పు అయితే వేసుకున్నానండి. ఒకవేళ మొత్తం కలుపుకున్న తర్వాత ఉప్పు అనేది సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఉప్పు వేసుకున్న తర్వాత ఆవపిండిని అయితే వేసేసుకున్నాను. మొత్తం ఆవపిండిని అయితే వేసేసుకోండి. 250 గ్రాముల ఆవపిండిని మొత్తం వేసేసుకోవాలండి. కరెక్ట్ కొలత ఇది. వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల మెంతుల పొడిని అయితే వేసుకుంటున్నాను. మెంతుల పొడి 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నా. ఇప్పుడు మామిడికాయ గొలుచుకున్న కప్పుతోనే కారం అయితే 1 కప్పు వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత అలాగే తెల్లగడ్డలను కూడా వేసేసుకుంటున్నా. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇందాక మనం మామిడికాయలో వేసుకున్న 1 కప్పు శనగ నూనె అయితే పోసేసుకున్నాము. ఇప్పుడు ఇంకో కప్పు శనగ నూనె అయితే ఇందులో పోసుకుంటున్నాను. ఇవన్నీ పోసుకొని మామిడికాయలకి ఇవి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసినట్టయితే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలా లైక్ చేయడం కూడా మర్చిపోకండి. తినేటప్పుడే స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని ముద్దపప్పు వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకోవాలి. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ జాడీస్లో కానీ స్టోర్ చేసుకోవాలి ఒక 3 డేస్ దాకా. ఈ ఆవకాయని మినిమం 3 రోజులు స్టోర్ చేస్తే ఆవకాయ అనేది బాగా ఊరుతుందండి. ఆవకాయని ఇలా స్టోర్ చేసుకొని ఒక 3 రోజుల పాటు ఎటువంటి గాలి అనేది పోకుండా లోపలికి స్టోర్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఆవకాయ అనేది బాగా ఊరుతుంది. 3 రోజుల తర్వాత అన్నంలో వేసుకొని తింటే ఆవకాయ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మా నాన్నమ్మ ఆవకాయ చేసినప్పుడల్లా ఇప్పుడు ఆవకాయని జాడీలో పెట్టిన తర్వాత ఆవకాయ దబ్బర్లో అయితే ఇలా వేడి వేడి అన్నం వేసి నెయ్యి వేసి కలిపి పెట్టద్దండి అందరికీ. ఇప్పుడు నేనైతే ఇలా అయితే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను.
ఆవకాయలు నెయ్యి కాంబినేషను చాలా బాగుంటుంది. వాసనకే నోరు ఊరిపోతుంది. అన్నాన్ని మా అమ్మకి మా అన్నకి పెట్టి ఎలా టేస్ట్ ఉందో అడగదాము. టేస్ట్ చాలా బాగా వచ్చింది ఆవకాయ మాత్రం. ఇప్పుడు ఈ ఆవకాయ ముద్దని కెమెరామెన్ మా అన్నయ్యకి కూడా పెడుతున్నా. టేస్ట్ ఎలా ఉంది? బాగుందే? సూపర్గా ఉందా? ఆవకాయ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి. మీరు మీ అమ్మమ్మల చేత మీ నాయనమ్మల చేత ఇలా ఆవకాయని కలిపి ముద్దలు తినంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు మా అమ్మకి ఈ ఆవకాయ ముద్దని మా అమ్మకి టేస్ట్ చూపించి ఎలా వచ్చిందో రియాక్షన్ అయితే చూద్దాం. మైతా టేస్ట్ ఎలా ఉందో చెప్పు. సూపర్ ఉంది ఆయన. సూపర్ సూపరా? సూపర్ వచ్చింది. సూపర్ వచ్చింది నాయన. ఒక ముద్దు పెట్టు. చాలా చాలా బాగా వచ్చింది నాయన. అన్నంత తింటుంది తినాలనిపిస్తుంది నాయన నాకు. ఇంత బాగా వచ్చింది. సూపర్ వచ్చింది. చాలా బాగా వచ్చింది నాయన. మీ నాన్నమ్మ కూడా ఎట్లా చేస్తుంది, ఇట్లా ముద్దలు చేసి పెట్టద్ది. అదే గుర్తుకొచ్చింది నాకు. నాన్నమ్మ కూడా ఇట్లా ఊరగా చేసి అందరికి ముద్దలు చేసి పెట్టద్ది. అంత బాగా వచ్చింది నాన్నమ్మలాగా. స్పీచ్ లెస్ నేను. మా అమ్మ రియాక్షన్ చాలా బాగా ఇచ్చింది నిజంగానే. A few moments later. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. ఇంతేనండి, టేస్టీ అయిన ఆవకాయ అయితే రెడీ. దీన్ని 3 days తర్వాత ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. మీకు మా రెసిపీస్ కానీ మా ఛానల్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.